చూపాలంటే ఆంధ్రజ్యోతి ప్రజ్వల హోం వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ప్రస్తుత సమాజంలో మహిళలకే కాకుండా పురుషులకు రక్షణ చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రజ్వల హోం వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ అభిప్రాయపడ్డారు. యుఎస్ కాన్సులేట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం నేషనల్ కన్సల్టేషన్ ఆన్ కౌంటరింగ్ సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే అంశం మీద విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో సెమినార్ నిర్వహించారు. ఈ సభకు హాజరైన సునీత కృష్ణన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడు సైబర్ నేరాలతో మానవ అక్రమ రవాణా ముఖం మార్చుకుంటుంది. సైబర్ నేరాల్లో పురుషులు బందీలు అవుతున్నారు. పురుషులు బలవంతంగా ఇక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్లి సైబర్ నేరాలు కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావడానికి పెద్ద మొత్తాల్లో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డాయి. అందుకే చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పురుషుల భద్రతకు పటిష్ట చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీతో జరిగే సైబర్ నేరాలకు చట్టంలో సరైన సెక్షన్ లేవు. పురుషులను బలవంతంగా దేశాలు దాటిస్తుంటే దాన్ని అక్రమ రవాణా దర్యాప్తు సంస్థలు గుర్తించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇలాంటి కేసుల్లో నిందితులు కఠినంగా శిక్షలు పడేలా చట్టాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదేవిధంగా ఈ కేసులకు సంబంధించిన శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అందుకు అవసరమైన సాంకేతిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది